శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర నిజ ఆశ్వేజ బహుళ పాడ్యమి ఆదివారం. ఈరోజు భరణి నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే పాడ్యమి అంటే 1 రవిధిపతి, ఆదివారం రవిధిపతి, భరణి నక్షత్రం శుక్రమాదశలో మొదలవుతుంది కాబట్టి శుక్రుడి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే రవి శుక్రుడు కలయిక. ఇక్కడ రవి బలం ప్రబలం అవుతుంది. అందువల్ల ఈరోజు రవికి సంబంధించిన రంగాలనగా రాజకీయ రంగంలో ఉంటే వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉంటే వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉంటే వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు సంబంధించిన రంగాల్లో ఉంటే వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు నవంబర్ 1 ఆదివారం. 1 అంటే రవిధిపతి, ఆదివారం రవిధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కూడా జ్యోతిషశాస్త్రీత్యా చెప్పినటువంటి ఫలితాలే మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మోత్తోజ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఆదివారం ఉదయం 6:14 వరకు ఉంది. దుర్మోత్తం సాయంత్రం 3:57 లాగైతే 4:43 వరకు కూడా దుర్మోత్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి భరణి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఇప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా జ్యోతిశాస్త్రీత్యా రవిబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు ఆదివారం అవడం చేత ఆ ప్రత్యక్ష ఉదయం నుండి సూర్యనారాయణ స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం, అందువలన రవి బలం ప్రబలంగా ఉంది. అందువల్ల ఈరోజు రవికి సుక్షేత్రమైనటువంటి సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవికి మిత్రక్షేత్రమైనటువంటి మిథున, కన్యరాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. కొత్త వ్యాపార ప్రారంభం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం వల్ల కూడా ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవికి మరొక మిత్రక్షేత్రమైనటువంటి ధనస్సు, మీనరాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. రాజకీయ నాయకుల వల్ల వీళ్ళకి ధనాదాయం ఉంటుంది. అలాగే వారి యొక్క ప్రాపకంతో పనులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవికి శత్రుక్షేత్రాలైనటువంటి మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రవికి మరొక శత్రుక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లాల మామిడాడ.